బ్యాంక్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, రైతులకి ఒక ₹1,00,000 లోన్ ఇవ్వాలంటే మనల్ని ఒక నెల రోజులు బ్యాంకుకి తిప్పించుకుని ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి, దీన్ని షూరిటీగా పెట్టండి అంటారు. తీరా అన్ని సరిగ్గా ఉన్నా లోన్ వస్తుందని నమ్మకం ఉండదు. కానీ విజయ్ మాల్యా విషయంలో కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ లోన్ ఇచ్చిన ప్రాసెస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మరో 17 బ్యాంక్స్ విజయ్ మాల్యాకి 7,500 కోట్లు లోన్ ఎలా ఇచ్చాయంటే, ఆదివారం బ్యాంకులకి సెలవు, కానీ ఆదివారమే ఆయన కోసం స్వయంగా బ్యాంక్ తెరిచి లోన్ ప్రాసెస్ చేసి ఎలాంటి షూరిటీ లేకుండా SBI 750 కోట్లు లోన్ ఇచ్చింది. ఒక వారం రోజుల తర్వాత IDBI బ్యాంక్ కూడా 900 కోట్లు లోన్ ఇచ్చింది. ఇలా ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి గవర్నమెంట్ బ్యాంక్స్ వరకు ఎలాంటి షూరిటీ లేకుండా 7,500 కోట్లు విజయ్ మాల్యాకి ఇచ్చేశారు. ఇండియాలో పేరు పలుకుబడి ఉంటే బ్యాంక్స్ నుంచి పొలిటీషియన్స్ వరకు మన చేతిలోనే ఉంటారు. లోన్ ఎగ్గొట్టి విదేశాలకి పారిపోయినా అలా చూస్తూ ఉంటారు తప్ప ఏం చేయలేరు. ఎలక్షన్స్ కి ముందు విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ అంతా తెచ్చి ప్రతి ఇండియన్ బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షల చొప్పున వేస్తానన్న నరేంద్ర మోడీ గారు 12 ఏళ్లైనా చేసిందేం లేదు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.